పాకిస్తాన్తో తాను అనధికారిక దౌత్య చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్ నేత ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు రామ్ మాధవ్ స్పష్టం చేశారు. అదొక కల్పిత కథనమన్నారు. లండన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS కొలంబోలో నిర్వహించిన ప్రాంతీయ భద్రతా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్లకు చెందిన రాజకీయ నేతలు, విశ్రాంత సైనికాధికారులు, మాజీ దౌత్యవేత్తల మధ్య దౌత్య చర్చలు జరిగాయంటూ ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. పాకిస్తాన్కు చెందిన మాజీ దౌత్యవేత్తలు, మాజీ సైనికాధికారులు, మాజీ మంత్రులతో రామ్ మాధవ్ అనధికార చర్చలు జరిపారని తెలిపింది. ఇందులో అమెరికా విదేశాంగ సహాయ మంత్రి పాల్ కపూర్ కూడా పాల్గొన్నారని వెల్లడించింది. భారత్ తరపున రామ్ మాధవ్తో పాటు విశ్రాంత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే, మాజీ దౌత్యవేత్త రుచి ఘనశ్యామ్ పాల్గొన్నారని మీడియా కథనం పేర్కొంది. ఎక్స్ వేదికగా స్పందించిన రామ్ మాధవ్ అది పూర్తిగా తప్పుడు కథనమని కొట్టిపారేశారు. కొలంబోలో జరిగిన IISS దక్షిణాసియా వార్షిక సదస్సులో భారత్తో పాటు శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. తాను కేవలం ఒక సెషన్లో మాత్రమే పాల్గొన్నారని రామ్ మాధవ్ స్పష్టతనిచ్చారు.